Hello friends, good morning. I am Radhakrishna from AR Educations. ఇంతకుముందు వీడియోలో మనం రేడియాలజీ అండ్ ఆల్ ఇండియా కోటాలో మరియు డీమ్డ్ యూనివర్సిటీలో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా సీట్ గ్రాప్ చేసుకోవాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. ఈరోజు మనం ఆల్ ఇండియా కోటాలో మరియు స్టేట్ కోటాలో 2023 కట్ ఆఫ్ డెర్మటాలజీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు డెర్మటాలజీ ఆస్పిరెంట్ అయితే ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు డెర్మటాలజీకి ఎంత ర్యాంక్ స్కోర్ చేసుకుని మీరు ఈజీగా చేసుకోగలుగుతారనే విషయాన్ని మీరు ఈజీగా గమనించుకోవచ్చు. కమింగ్ టు ద ఈ 2023 చెప్పేదానికంటే ముందు మన 2022లో లాస్ట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది? జనరల్ కట్ ఆఫ్, నాట్ ఎస్సీ, ఎస్టీ. అండ్ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా కోటాలో 6078 డెర్మటాలజీ కట్ ఆఫ్. అండ్ డీమ్డ్ మేనేజ్మెంట్‌లో వచ్చేసి 79,409. అలాగే డీమ్డ్ ఎన్ఆర్ఐ వచ్చేసి 1,14,848. ఓకే. సో, కమింగ్ టు ద 2023 డెర్మటాలజీ కట్ ఆఫ్. యాక్చువల్‌గా ఆల్ ఇండియా కోటాలో వచ్చేసి మీకు డెర్మటాలజీ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ కోటాలో బీహార్‌లో కట్ ఆఫ్ అయింది 5,530. ఇది డెర్మటాలజీ అనురాగ్ నారాయణ మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ అయింది. దీన్ని మీరు చూసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద ఓబీసీ. ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి 6,354. అండ్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 17,481. సో, ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 36,330. సో, ఈ విధంగా మీరు ఆల్ ఇండియా కట్ ఆఫ్‌ని చూసుకొని దీంతో పాటు బాండ్ ఉంటుంది. బాండ్‌కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఆ బాండ్‌కి సంబంధించిన వీడియో కోసం మీరు ఫాలో అవ్వండి మా ఛానెల్‌ను. ఓకే. కమింగ్ టు ద మేనేజ్మెంట్. డీమ్డ్ కాలేజీలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం చూసుకుందాం. డీమ్డ్ కాలేజీలో లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కూడా కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఉంటుంది. అది మీరు చూసుకునంటే కేఎంసీ మణిపాల్ వచ్చేసి మీకు 5,153. అండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ స్వాంగి 74,944లో మీరు చూడొచ్చు. ఓకేనా? ఓకే. 1 సెకండ్. ఓకేనా? అది మహారాష్ట్రలో ఉంది. మీరు దీన్ని పాయింట్ ఔట్ చూసుకోవచ్చు. ఎన్ఆర్ఐ మీకు డీమ్డ్ డెర్మటాలజీ 2023 కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఎక్కడంటే చిట్టినాడు మెడికల్ కాలేజ్, ఆహ్, తమిళనాడు 1,20,362 కట్ ఆఫ్ అయింది. దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఓకే. కమింగ్ టు ద స్టేట్. కమింగ్ టు ద తెలంగాణ. తెలంగాణ డెర్మటాలజీ కట్ ఆఫ్ ఏ విధంగా జరిగింది 2023లో చూద్దాం. ఓసీ వచ్చేసి 16,523. కామినేని మెడికల్ కాలేజ్‌లో 16,523 కట్ ఆఫ్ ఉంది. దెన్ బీసీఏ వచ్చేసి భాస్కర మెడికల్ కాలేజ్ 19,936. బీసీబీ వచ్చేసి మహావీర్ కాలేజ్ 14,658. బీసీడీ వచ్చేసి ఎంఎన్ఆర్ కాలేజ్ 19,615. బీసీఈ వచ్చేసి మీకు రాజీవ్ గాంధీ ఇది బీసీఈ కదా! బీసీఈ 7,923 లేగొట్టినావా? అండ్ బీసీసీ వచ్చేసి డెర్మటాలజీలో సీట్ అలాట్ అవ్వలేదు. అండ్ ఎస్సీ వచ్చేసి మీకు 29,122 ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో కట్ ఆఫ్ ఉంది. అండ్ ఎస్టీ వచ్చేసి 62,056 మెడిసిటీ. సో, ఇది మన తెలంగాణ డెర్మటాలజీ కాంపిటీటివ్ అథారిటీ కోటా ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. సో, కమింగ్ టు ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ తెలంగాణ డెర్మటాలజీ ఏ విధంగా లాస్ట్ కట్ ఆఫ్ ఏందంటే ఎంక్యూ1 వచ్చేసి మీకు 28,192. అండ్ ఎంక్యూ2 వచ్చేసి 1,34,745. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఐ కేటగిరీ ఎంక్యూ కోటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ఐ. ఓకేనా? కమింగ్ టు ద ఆంధ్రప్రదేశ్. ఏపీలో డెర్మటాలజీ కట్ ఆఫ్ కాంపిటీటివ్ అథారిటీ కోటా కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓసీ వచ్చేసి 20,382. బీసీఏ వచ్చేసి 25,579. బీసీబీ వచ్చేసి 22,398. అండ్ బీసీడీ వచ్చేసి మీకు 13,469. బీసీఈ వచ్చేసి 73,254.
అండ్ ఎస్సీ వచ్చేసి 29,573. ఎస్టీ వచ్చేసి మీకు 40,328. అట్లాగే మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ కోటా ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్‌లో చూద్దాం. డెర్మటాలజీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ వచ్చేసి స్టేట్, స్టేట్ కోటా వచ్చేసి మీకు 47,974. అది ఔట్ ఆఫ్ స్టేట్ బి కేటగిరీ అయితే ఏ విధంగా ఉందంటే 30,091. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ వచ్చేసి 95,579 కట్ ఆఫ్ ఉంది. మీరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వి ఆర్ గోయింగ్ టు డూ కర్ణాటక కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. కాంపిటీటివ్ అథారిటీ కోటా. అది కాంపిటీటివ్ అథారిటీ కోటా మనకు సంబంధం లేదు కాబట్టి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అండ్ రెస్ట్ ఆఫ్ ద కోటాలు తెలుగు స్టేట్ కోటా ఏ విధంగా ఉంది అదంతా మీకు నెక్స్ట్ వీడియోలలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ కింది నంబర్‌లను సంప్రదించండి. మీరు కామెంట్స్ చేయొచ్చు. ఇంకా బెటర్ వీడియో చేయడానికి మీ కామెంట్స్ మాకు యూజ్ అవుతాయి. సబ్స్క్రైబ్ ఏఆర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంబీబీఎస్, పీజీకి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. థాంక్ యూ.